అరసి నన్నుగాచిన ఆతనికి శరణు అనే ఒక చక్కటి అన్నమాచార్య సంకీర్తనం మనం నేర్చుకోబోతున్నాం. దేశ్ రాగంలో ఈ దేశ్ రాగం చాలా వైశాల్యం కలిగినటువంటి, అంటే ఇంగ్లీష్లో చెప్తే స్కోప్ అంటారు, అలాంటి ఒక గొప్ప రాగం, చాలా ప్రసిద్ధి పొందింది. తరినా తరనా 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 అరసి నన్నుగాచిన తక్కిట్ట 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 తిస్రా గడుస్తుంది. ఆది తాళం తిస్ర గతి. అరసి నన్నుగాచిన అరసి నన్నుగాచిన ఆతనికి శరణు ఆతనికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. మళ్ళీ అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము పరమునిహము నేలే నేలే పరమునిహము నేలే. పతికిని పతికిని రినిదప రినిదప పతికిని పతికిని పతికిని. అది కైస్కి నిషాదం, తక్కువగా పలికేది. పతికిని శరణు పతికిని శరణు. పరమునిహము నేలే పరమునిహము నేలే. పతికిని శరణు. అరసి నన్నుగాచిన అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన అరసి నన్నుగాచిన ఆతనికి శరణు శరణు శరణు. రెండోసారి ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికిని పతికిని పతికిని. అది నిసనిద నిసనిద. అది ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం. పతికిని శరణు పతికిని శరణు. అది ఆ రెండు నిషాదాల సమ్మిళితమైనటువంటి స్వరూపం అది. పరమునిహము నేలే పతికిని శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అది స్పష్టంగా పలకాలి. పతికిని శరణు పతికిని శరణు. అరసి నన్ను అరసి నన్ను రిమపదప రిమపదప. అది అరసి నన్నుగాచిన అరసి నన్నుగాచిన ఆతనికి శరణు ఆతనికి శరణు. పరమునిహము నేలే పరమునిహము నేలే. పతికిని శరణు పతికిని శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. అది నిలిపేపు చరణం. వేదములు తెచ్చినట్టి వేదములు తెచ్చినట్టి విభునికి శరణు విభునికి శరణు. వేదములు తెచ్చినట్టి వేదములు తెచ్చినట్టి
విభునికి నిసనిప విభునికి శరణు. ఒక రాగం ఈ లలిత సంగీత ధోరణిలో చేసే సంకీర్తనలకి ఏ రాగమైనా ఆధారం అవుతుందే తప్ప ఆ రాగంలో ఉన్న ప్రయోగాలు మాత్రమే ఈ పాటలో వస్తూ ఉంటాయి అనుకోవడానికి లేదు. అలా ఒక కీర్తనలాగా, అంటే త్యాగరాజాది వాగ్గేయకారుల కీర్తనలాగా ఉండాలి అనుకుని స్వరపరిచినప్పుడు మాత్రమే అటువంటి నిబంధనలు పాటించవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఒక భావం అల్లుకుంటూ మనలో ఉన్న భావాన్ని మటుకు ఆవిష్కరించడానికి ఒక రాగాన్ని ఆధారం చేసుకుని వెడుతూ ఉన్నప్పుడు ఆ రాగంలో అంతకుముందు మనం వినని కొత్త కొత్త ధ్వనుల సమ్మేళనం కూడా మనకి చెవికి ఆనుతూ ఉంటుంది. అలాంటివి కూడా ఉండవచ్చు. వేదములు తెచ్చినట్టి వేదములు తెచ్చినట్టి విభునికి శరణు విభునికి శరణు. అది మళ్ళీ వేదములు తెచ్చినట్టి విభునికి శరణు. అది ఇంకొంచెం అందంగా రావాలి. విభునికి విభునికి శరణు. అది అది నిండుగా రావాలి. విభునికి శరణు విభునికి శరణు. ఇది కరెక్ట్. మళ్ళీ వేదములు తెచ్చినట్టి విభునికి శరణు. అది ఆదిమూల అక్కడ కాకలి నిషాదం. ఆదిమూల మూల నీద అన్న నీని లాగానే దా కూడా పలుకుతుంది, కొంచెం దిగి పలుకుతుంది. ఆదిమూలమంటే వచ్చే ఆదిమూలమంటే వచ్చే నతనికి నతనికి శరణు శరణు. అది ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు. ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు. వేదములు తెచ్చినట్టి విభునికి శరణు. ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు. మళ్ళీ వేదములు తెచ్చినట్టి విభునికి శరణు. విభునికి శరణు. అదొక చిన్న మార్పు. రెండోసారి వేదములు తెచ్చినట్టి విభునికి శరణు. ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు. అతనికి శరణు నిదపా అదనమాట. అతనికి శరణు. ఏ దశా తానై ఉన్న ఏ దశా తానై ఉన్న ఏ దశా తానై ఉన్న ఈతనికి శరణు. ఈతనికి శరణు. ఏ దశా తానై ఉన్న ఏ దశా తానై ఉన్న ఈతనికి శరణు. శ్రీదేవి మగడైన శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు. శ్రీపతికి శరణు. మళ్ళీ ఏ దశా తానై ఉన్న ఈతనికి ఈతనికి శరణు. ఏ దశా తానై ఉన్న ఈతనికి శరణు. ఈతనికి శరణు. శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు. అక్కడ నిలుపుంది. శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు. అది పక్క వాద్యాలతో పాడినప్పుడు ఆ మిగిలిన రావర్తం ఏదో వాళ్ళు చిన్న బిట్ వాయించవచ్చు, ముక్తాయి పెట్టచ్చు. మళ్ళీ
అరసి నన్నుగాచిన ఆతనికి శరణు అని మళ్ళీ పల్లవి పాడతాం. ఒకసారి ఈ చరణం మళ్ళీ పాడదాం. ఇది వస్తే మిగతా 2 చరణాలు కూడా తేలిగ్గా ఉంటాయి. వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆది మూలమంటే వచ్చినతనికి శరణు. వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆది మూలమంటే వచ్చినతనికి శరణు. ఏ దశ తానయున్న ఈతనికి శరణు, ఏ దశ తానయున్న ఈతనికి శరణు. శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు. మళ్ళీ ఒకసారి. ఏ దశ తానయున్న ఈతనికి శరణు, శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు, పరమునిహము నేలే పతికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. బాగా అర్థమైంది కదా? 2వ చరణం. అందరికీ ప్రాణమైన, అందరికీ ప్రాణమైన, అందరికీ ప్రాణమైన ఆతనికి, అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు. శరణు. మళ్ళీ. అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు. ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు, మూర్తికి శరణు. రే మగసరి మగసరి మప ఈ రాగంలో ఎక్కువగా తరన తరన అట్లా వస్తుందన్నమాట. తరిన అని ఆ కరువు ఎక్కువ వస్తుంది. అందరికీ ప్రాణమైన అతనికి శరణు, అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు. ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు. శరణు. రెండో సంగతి. అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు, ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. మూర్తికి శరణు. మూర్తికి శరణు. అది రెండో సంగతి. దిందుపడి దేవతల, దిందుపడి దేవతల దేవునికి శరణు, దేవునికి శరణు. దిందుపడి దేవతల దేవునికి శరణు, దిందుపడి దేవతల దేవునికి శరణు. అంది మిన్ను నేల, అంది మిన్ను నేల నేకమైన తనికి, నేల ఏకమైన తనికి శరణు. శరణు. దిందుపడి దేవతల దేవునికి శరణు, అంది మిన్ను నేల నేకమైన తనికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు, పరమునిహము నేలే
పతికి ని శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు తానే చైతన్యమైన తానే చైతన్యమైన దైవానకు 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 అంటే దైవానికి అనే మనకు ఇప్పుడు నికి అని అలవాటైంది. దైవానకు అని భాషాపరంగా అలా ప్రయోగాలు ఉన్నాయి మొదటి నుంచి. తానే చైతన్యమైన తానే చైతన్యమైన దైవానకు శరణు దైవానకు శరణు నానా నానా. ఇక్కడ చూసా తేడా ఉంది. ముందు మూడు అన్నప్పుడు ముందు ఆ స్వరూపం వేరు, నానా ఇది వేరు. నానా బ్రహ్మాండాల బ్రహ్మాండాల నానా బ్రహ్మాండాల నానా బ్రహ్మాండాల నాథునికి శరణు నాథునికి శరణు నానా బ్రహ్మాండాల నాథునికి శరణు తానే చైతన్యమైన దైవానకు శరణు నానా బ్రహ్మాండాల సుఖంగా నానా నానా బ్రహ్మాండాల నాథ యాంత్రికంగా పాడినట్టు కాకుండా అది మనం ఫీల్ అయ్యి ఏదో చెబుతున్నట్టుగా నానా బ్రహ్మ నానా బ్రహ్మ అని రిలక్టెంట్ గా పాడకూడదు అన్నమాట. నానా బ్రహ్మాండాల నానా బ్రహ్మాండాల నాథునికి శరణు నాథునికి శరణు తానే చైతన్యమైన దైవానకు శరణు నానా బ్రహ్మాండాల నాథునికి శరణు ఆనుక శ్రీ వెంకటాద్రి ఆనుక శ్రీ వెంకటాద్రి యందు నుండి వరములు వరములు ఆనుక శ్రీ వెంకటాద్రి యందు నుండి వరములు ఆనుక శ్రీ వెంకటాద్రి యందు నుండి వరములు దీనులకిందరికిచ్చే దీనులకిందరికిచ్చే దేవునికి శరణు దేవునికి శరణు ఆనుక శ్రీ వెంకటాద్రి యందు నుండి వరములు దీనులకిందరికిచ్చే దేవునికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు పరమునిహము నేలే పతికి ని శరణు చివరి పదం పతికి ని శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు పరమునిహము నేలే పతికి ని శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు శరణు నిలబడు శరణు శరణు. ఒకసారి మొత్తం పాట మొదటి నుంచి వరుసన పాట కలిసి పాడే ముందు మొట్టమొదటి పల్లవి రిపీట్స్ అవి ఒకసారి చూసుకుని తర్వాత మొత్తం పాట పాడదాం. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు మొదట అలా నిలపాలి అక్కడ. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు
అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అరసి నన్నుగా అప్పుడు సంగతి. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. ఒకసారి మొత్తం పల్లవి పాడి. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. పతికిని శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. ఇది పల్లవి. ఇప్పుడు పల్లవి నుంచి మొత్తం 3 చరణాలు కలిపి మొత్తం పాట ఒకసారి ఇద్దరం కలిసి పాడదాం. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికిని 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 శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. వేదములు తెచ్చినట్టి విభునికి శరణు. ఆదిమూలమంటే వచ్చిన తనికి శరణు. వేదములు తెచ్చినట్టి విభునికి శరణు. ఆదిమూలమంటే వచ్చిన తనికి శరణు. ఏ దశాతానయున్న ఈతనికి శరణు. ఏ దశాతానయున్న ఈతనికి శరణు. శ్రీదేవి మగడైన శ్రీపతికిని శరణు. ఏ దశాతానయున్న ఈతనికి శరణు. శ్రీదేవి మగడైన శ్రీపతికిని శరణు.
అరసి నన్నుగాచిన అతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన అతనికి శరణు. అందరికీ ప్రాణమైన అతనికి శరణు. ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. అందరికీ ప్రాణమైన అతనికి శరణు. ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. దిందుపడి దేవతల దేవునికి శరణు. దిందుపడి దేవతల దేవునికి శరణు. అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు. దిందుపడి దేవతల దేవునికి శరణు. అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు. అరసి నన్నుగాచిన అతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన అతనికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు. నానా బ్రహ్మాండాల నాథునికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు. నానా బ్రహ్మాండాల నాథునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు. దీనులకిందరికిచ్చే దేవునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు. దీనులకిందరికిచ్చే దేవునికి శరణు. అరసి నన్నుగాచిన అతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన అతనికి శరణు. పరమునిహము నేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన అతనికి శరణు. అరసి నన్నుగాచిన అతనికి శరణు.